బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని కోడెల శివప్రసాద్ స్టేడియం నందు 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు మరియు జాయింట్ కలెక్టర్ DRO మరియు జిల్లా SP సమక్షంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వ సంస్థలలో విధి నిర్వహణలో పనిచేస్తున్న వారికి మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రములు మరియు జ్ఞాపికలు ప్రదానం చేశారు. స్టాల్స్ సందర్శన, వివిధ కార్యక్రమాలు ఈరోజు HTV న్యూస్ ఛానల్ ద్వారా చూద్దాం. Of today's Collector and District Magistrate of Palnadu, Arun Babu IAS, అదేవిధంగా మన పల్నాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు IPS గారి చేతుల మీదుగా ఈనాటి ఢిల్లీ ఆకాశంలోని త్రివర్ణ పతాకం రంగులు కలిగిన బెలూన్లు రిలీజ్ చేయడం జరిగింది. నీలాకాశంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సుకు ముమ్ముల జెండా అడ్డుకొని మెరిసినట్టుగా, ఉత్తుంగ తరంగాలే తెరంగాలే విమెత్తిన గీసినట్లుగా నాట్య మయూరి పురివిప్పి ఆనందభరితమైన State Parade, selected for State Parade, previous Upan Camp and Rajya Puraskar, Second Commando, SK Kaushal, and is also selected for State Parade, previous Upan Camp, Rajya Puraskar. Rajan is also taking part in our Independence Parade, which is being led by S. Gunashekar from Municipal Boys High School. He is also selected for State Parade, previous Upan and Rajya Puraskar. Second in Commando, CH Venkatasham from Municipal Boys High School. He is also selected for State Parade, Trivia Sopan, Rajya Puraskar. Our Honorable Minister Sir completed reviewing the Scouts contingent. After reviewing all the contingents and treating all the people, our review vehicle is moving towards the saluting dance. Ali, Pranavu! ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మొదటిగా మన పోలీస్ వారి స్క్వాడ్ డాగ్స్ చేత ప్రదర్శన జరుగుతోంది. న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు,
ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను మీకు తెలియజేయడం మా కర్తవ్యం. వ్యవసాయ శాఖ గురించి ముందుగా మాట్లాడదాం. ఈ ఖరీఫ్ సీజన్కు 421 రైతు సేవా కేంద్రాలు ద్వారా ఇప్పటి వరకు రాయితీపై 2,78,00,000 విలువ కలిగిన పచ్చి రొట్ట, కంది మరియు వరి విత్తనములను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 4,94,00,000 మార్కెట్ ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూలై మాసం నాటికి 4,677 మంది రైతులకు 22,12,00,000 విలువైన మిర్చిని ఈనాం ద్వారా అమ్ముకునే మంచి ధరను పొందారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల కింద ఇప్పటి వరకు 4 మండలాల్లో 15 FPOలను తీసుకోవడం జరిగింది. అదిగో విద్యాశాఖ, భారతదేశమే సరస్వతీమూర్తి అన్నట్టుగా అదిగో విద్యాశాఖ మరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసి మనం అనుభవిస్తూ ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో వాళ్ళ యొక్క ఉద్యమ సభ్యులని గౌరవపూర్వకంగా మర్యాద ఇలాంటి మనకి ఈ కార్యక్రమం అల్లుబాబు గారు ఐఏఎస్ కలెక్టర్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భాగంగా 1944 ద్వారా నిరంతరం గస్తీ నిర్వహించి వేటగాళ్ల బారి నుండి వన్యప్రాణులను రక్షించడం జరుగుతుంది. అటవీ ప్రాంతంలో నీటి కోతలను తరలించడం మరియు వాటిని నిర్వహించడం మరియు ఫైర్ వాటర్ నియమించుకోవడం ద్వారా అగ్ని ప్రమాదాల నుండి అడవులను కాపాడుకోవడం జరుగుతుంది. ఇంకా అనేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి అడవుల యొక్క ప్రాముఖ్యతను మరియు అటవీ సంపదను రక్షించే విధంగా ఉండకపోవడం, అదేవిధంగా గుండెకి సంబంధించి ఆస్మా ఆపరేటిక్స్ దూరంగా ఉండేటువంటి ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన పల్నాడు జిల్లా వారు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకలాపాలను చక్కగా నెక్స్ట్ హైస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్. సార్ చూడండి అందరూ. I request other departments, DRDM, Education, Panchayati House, Civil Service also. మనం మొత్తం 13 స్టాల్స్ అది అలాగే ప్లాన్ ఉన్నప్పుడు సార్ 1 roll 1 generate it's cost of 14 lakhs. ఓకే
వ స్వతంత్ర దినోత్సవ వేడుకల యొక్క చివరి ఘట్టానికి వచ్చేసాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా And now, please, I will invite Dr. from AP Biosciences.